ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా అని చెప్పి సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రెండవది, పొద్దున్న క్వశ్చన్ అవర్ దగ్గర నుంచి మా సభ్యులందరూ కూడా క్వశ్చన్ అవర్ కానివ్వండి, మీరు చెయ్యండి అని అంటే రోజు కూడా 1.5 hours చేసే ఆయన ఈరోజు పని కట్టుకొని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ క్వశ్చన్ అవర్ కూడా జరగనీయకుండా చేశారు. ఇలాంటి ప్రవర్తన మంచి పద్ధతి కాదు. ఈరోజు కల్తీ లడ్డు పైన వాళ్ళ భాగోతాలన్నీ బయటపడతాయని వైసీపీనే ఈ పన్నాగం పన్ని మంత్రి గారిని స్టేట్మెంట్ కూడా ఇవ్వనీయకుండా గొడవ చేస్తే చైర్మన్ గారు వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అన్నిటికీ మించి ఈరోజు ఇంకో సంఘటన ఏంటి అంటే, క్వశ్చన్ అవర్ జరపండి అని చెప్పి మా కౌన్సిల్లో పెద్ద ఆయన, బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి, వారికి ఒక స్టేచర్ ఉంది. వారు ఈరోజు క్వశ్చన్ అవర్ జరిపించండి అని చెప్పి ఈరోజు పోడియం ముందుకెళ్ళి హై రిక్వెస్ట్ చైర్మన్ గారిని చేస్తూ ఉన్న టైంలో వైసీపీ సభ్యులు ఊకొమ్మడిగా ఇజ్రాయెల్ దగ్గర నుంచి శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మా మినిస్టర్లు అనిత, మైసెల్ఫ్, శ్రీకాంత్ గారు, మేమందరం కూడా, మా సభ్యులందరూ కూడా, చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా, మా రవిచంద్ర అన్న, మేమందరం కూడా, గ్రీష్మ, వీళ్ళందరూ కూడా అడ్డుపడి